అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలమందు మన స్తుతి అంశం అంతరంగ పురుషుణ్ణి బలపరచు ఆశ్చర్యకరుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయముల్లో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారము కావాలనని ప్రార్థించుచున్నాను. ప్రియులారా, మన దేవుడు ఆశ్చర్యకరుడని, ఆయనలో ఉన్న శ్రేష్టమైన లక్షణాలని 1000కి పైగా ఉన్న లక్షణాలని ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలం ముందు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాటని ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని అంటే అంతరంగ పురుషుడు అనే మాటని. ఇది వాస్తవంగా ఒక ప్రార్థన. ఆ మాటని మనం 19వ వచనం చివరి వరకు చదివితే, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారము కావాలనని ప్రార్థించుచున్నాను అనే మాటను అపోస్తలుడైన పౌలు ఎఫెసీయుల కొరకు చేసిన గొప్ప ప్రార్థనలో ఒక భాగాన్ని మనం చదువుకున్నాం. పౌలు గారు చాలా ప్రార్థనలు చేశారు. చాలా సంఘాల కోసము, చాలా విశ్వాసుల కోసము, చాలా మంది కోసము, చాలా పరిచర్ల కోసము ఆయన ప్రార్థన చేశారు. పత్రికల్లో కూడా ప్రార్థనకు సంబంధించిన అంశాలు అనేక విధాలుగా పౌలు గారు ప్రస్తావించారు. కానీ ఇక్కడ పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన అంశం ఏంటి అంటే బిల్డింగులు కట్టుకోవాలి, కుటుంబాలు కట్టబడాలి, పెళ్ళిళ్ళు అవ్వాలి, వివాహాలు అవ్వాలి, ఇల్లు కట్టుకోవాలి, ఆస్తులు కట్టుకోవాలి, కార్లు కట్టుకోవాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, విస్తరించబడాలి, వెదజల్లబడాలి. వీటి గురించి పౌలు గారు ప్రార్థన చేయట్లా. పౌలు చేస్తున్న ప్రార్థన అంశం ఎలాంటిదంటే అంతరంగ పురుషుని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంతరంగ పురుషుని బలపరచటం, అంతరంగ పురుషుని యొక్క శక్తి గురించి జ్ఞాపకం చేస్తున్నట్లుగా ఈ మాటల్లో మనం చూస్తూ ఉన్నాం. పౌలు విశ్వాసుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. వారి జీవితంలో దేవుని యొక్క శక్తి, వారి జీవితంలో దేవుని యొక్క ప్రేమ, వాళ్ళ జీవితంలో దేవుని యొక్క సంపూర్ణత పెరగాలని కోరుకుంటూ ఎఫెసీయుల కోసం పౌలు గారు చేస్తున్న గొప్ప ప్రార్థన. అంతరంగ పురుషుని యొక్క శక్తి గురించి, వాళ్ళ ప్రేమ గురించి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ అంతరంగ పురుషుడు అంటే ఎవరు అంటే మన ఆత్మీయ జీవితమే, మన హృదయమే, మన అంతరాత్మనే, దేవునితో మనకు సంబంధం కలిగి ఉన్న లోపల మనిషి. పైన మనిషి, లోపల మనిషి, బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు. బైబిల్లో 3 మాటలు మనం చూడొచ్చు: శరీరము, ఆత్మ, ప్రాణము. పౌలు ఇక్కడ బయట శరీరం గురించి చెప్పట్లేదు, కానీ లోపలున్న ఆత్మీయ శరీరం గురించి చెప్తున్నాడు. లోపలున్న ఆ ఆత్మ, ఆత్మీయ జీవితం, మన హృదయము దేవునితో ఉన్న సంబంధం, మన అంతరాత్మ దేవునితో ఉన్న బంధం, దేవునితో ఉన్న సంబంధం, దేవునిలో పెరిగే విధానం, దేవునిలో ప్రార్థించే విధానం, దేవుని వాక్యంలో నివసించే విధానం, దేవుని వాక్యం కొరకు నిలబడే విధానం, దేవుని మార్గములో నడిచే విధానం, దేవుని కొరకు నమ్మకంగా జీవించే విధానం, దేవుని కొరకు సాక్షులుగా ఉండే విధానం, దేవుణ్ణి లోకానికి పరిచయం చేసే విధానం, సత్య దేవుణ్ణి ప్రకటించే విధానం, సాక్ష్యంగా ఉండే విధానం, ఇది అంతరంగ పురుషుని యొక్క పనితీరుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తూ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచండి. ఎవరి ఆత్మ? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. దేవుడు ఆత్మ అనగా దేవుడు వలన బలపరచబడినట్లు పౌలు గారు ప్రార్థన చేస్తున్నారు. పౌలు ఎఫెసీ సంఘానికి దేవుడు ప్రార్థన చేస్తూ, దేవా, విశ్వాసుల హృదయాల్లో ఉన్న అంతరంగ పురుషుణ్ణి నువ్వు బలపరచయ్యా. అంటే ఒక మనిషి లేదంటే ఒక విశ్వాసి లోపలున్న ఆత్మీయ జీవితాన్ని,
అంతరంగిత జీవితాన్ని, అంతరంగ పురుషుణ్ణి బలపరిచేది మన సొంత ప్రార్థనలు కాదు, మన సొంత వాక్యం కాదు, మన సొంత సేవా జీవితం కాదు. మన అంతరంగ పురుషుణ్ణి బలపరిచేది, శక్తి కలిగించేది, జీవాన్ని ఇచ్చేది, ఉజ్జీవాన్ని ఇచ్చేది, బలపరిచేది, ప్రోత్సహించేది, నడిపించేది, శ్రమల్లో కూడా నిలబెట్టేది దేవుని యొక్క బలము. అందుకే ఉదయకాలమందు మనం జ్ఞాపకం చేసుకుంటున్న అంశము అంతరంగుని పురుషుణ్ణి బలపరిచే ఆశ్చర్యకరుడు. ఏ విధంగా ఇది ఆశ్చర్యం కింద వస్తుందంటే, ఆశ్చర్యం అంటే మనిషి ఊహకు అందని, మనిషి శక్తికి అందని క్రియే ఆశ్చర్యం. ఈ లోకంలో ఒక మనిషి ఇంకొక మనిషి లోపల ఉన్న అంతరంగ పురుషుణ్ణి బలపరిచే శక్తి, ఆ జ్ఞానం, ఆ టెక్నాలజీ ఏ మానవుడికి లేదు. లోకములో టెక్నాలజీతో, శక్తితో, జ్ఞానంతో ఏవేవో కనిపెడుతున్నారు, ఏవేవో చేయగలుగుతున్నారు. కానీ ఎదుటి మనిషిలో ఉన్న హృదయ అంతరంగములను తెలుసుకునే అజ్ఞానం, ఎదుటి మనిషిలో ఉన్న అంతరంగ పురుషుణ్ణి బలపరిచే విధానం, ఎదుటి మనిషిలో ఉన్న అంతరంగ పురుషుణ్ణి శక్తి కలిగించే విధానం, ఎదుట అంతరంగ పురుషునిలో ఉన్న ఆ పాప స్వభావాన్ని తీసివేసి నూతన జీవాన్ని నింపే ఆ శక్తి ఎవరికీ లేదు. అది ఒక దేవుడికే. అందుకే ఇది ఒక ఆశ్చర్యం. అంతరంగాన్ని పురుషుణ్ణి బలపరచటం కూడా ఒక ఆశ్చర్యంగా మనం చూస్తున్నాం. శోధనలు జయించే ఆ బలాన్ని ఇచ్చే దేవుడు, పాపాన్ని ఎదిరించే బలాన్ని ఇచ్చే ఆ దేవుడు, విశ్వాసములో నిలిచే ఆ బలాన్ని ఇచ్చే దేవుడు, దేవుని చిత్తాన్ని ఆత్మీయ బలంగా పొంది ముందుకు సాగే ఆ శక్తిని అనుగ్రహించే ఆ దేవుడు అంతరంగ పురుషుణ్ణి బలపరుస్తాడు. మనల్ని పరిశుద్ధాత్ముడు బలపరుస్తాడు, మనల్ని పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు, మనల్ని పరిశుద్ధాత్ముడు ఓదార్చుతాడు, మనల్ని పరిశుద్ధ జీవితానికి సహాయం చేస్తాడు, మనల్ని బలపరిచే దేవుడిగా ఉన్నాడు. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని పరిస్థితులు మారినా, ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అంతరంగ పురుషుణ్ణి బలపరిచే దేవుడు మన ఆశ్చర్యకరుడు. ఎంత ఆశ్చర్యం! ఎందుకు పనికిరాని మన జీవితాలని ఆయన బలపరుస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన బలపరుస్తూ ఉన్నాడు. కేవలం ఆయన మందు రక్షింపబడు ద్వారా మనల్ని అంతరంగ పురుషుడు కృషించిపోతూ ఉండగా మనల్ని బలపరచటానికి ఆ దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చి కలువరి సిలువలో తన ప్రాణాన్ని అర్పించి చనిపోయి తిరిగి లేచి ఆయన ఆరోహణమయ్యాడు. ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనలో ఉన్న అంతరంగ పురుషునిలో ఉన్న పాప స్వభావము తీసివేసి ఆయన కార్చిన అమూల్య రక్తధారల్లో మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేర్చి ఆనాటి దినము నుంచి అయోగ్యులము, అపాత్రులము, చచ్చిన స్థితిలో ఉండిన వారం, అపరాధముల చేత, పాపముల చేత నలిగిపోయిన వారం, దేవునికి దూరస్థలంగా ఉండిన వారం, చీకట్లో ఉండిన వారం, అవిధేయులుగా ఉండిన వారం, పాపములో ఉండిన వారం, దేవునికి శత్రువులుగా ఉండిన వారం, చేద నుండి జారే బిందువులు లాంటి వారం, దుమ్ము లాంటి వారం, అలాంటి వారిని దేవుడు ప్రేమ చూపించి, కనికరించి, ఆదరించి ఆయన హక్కును చేర్చుకొని మనలో ఉన్న అంతరంగ పురుషుణ్ణి బలపరుస్తున్న అట్టి ఆశ్చర్యకరుణ్ణి ఉదయకాల సమయమందు మనం జ్ఞాపకం చేసుకొని మనసారా హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవా, మీకు స్తోత్ర వందనములు. ఆయన అంతరంగ పురుషుణ్ణి బలపరిచి నడిపించి గొప్ప ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.